మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో భారీ ర్యాలీలతో స్వాగతం పలుకుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఆ ర్యాలీతో పాటుగా ఎన్నో సమస్యలు కూడా స్వాగతం పలుకుతున్నాయి మంత్రి గారికి. మనతో పాటుగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. కాకా వారసత్వంతో వివేక్ వెంకటస్వామి గారు కార్మిక శాఖ, అందులోనూ చెన్నూరుకు పెట్టింది పేరు, కాకా వారసులకు కూడా పెట్టింది పేరు కార్మిక శాఖ. ఆ శాఖను మీరు తీసుకున్నారు. దాంతోపాటుగా మైనింగ్ శాఖ కూడా వచ్చింది. కీలకమైన శాఖలు, బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే శాఖలు ఏ విధంగా భావిస్తున్నారు? అంటే కాకా గారు ఎప్పుడు కూడా కార్మికులకు ఎట్లా మంచిగా చేయాలని చెప్పి ఆలోచించేవారు. అందు గురించి వారు సింగరేణి సంస్థ మూతపడేటప్పుడు పిఐఎఫ్ఆర్ నుంచి తొలగించి 400 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించి ఎన్టీపీసీతోని ఆ సంస్థను 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. అంటే వారు ఎప్పుడు కూడా కార్మికులకు మేలు చేయాలని వారు ఆ రోజులలో కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్లో కార్మిక శాఖ మంత్రి వర్లు ఉన్నప్పుడు వారికి ప్రొవిడెంట్ ఫండ్ రావాలని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేసినారు. తర్వాత ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ రావడం లేదు. ఈ రోజులలో అమ్మా నాన్నను సరిగా చూసుకోవడం లేదు. వీళ్ళందరికీ కూడా పెన్షన్ రావాలని చెప్పి పెన్షన్ తీసుకోవడం జరిగింది. కాకా వెంకటస్వామి గారి మన్మడు వంశీ కూడా మొన్న పార్లమెంట్లో మాట్లాడి రిటైర్డ్ సింగరేణి ఉద్యోగాలకు కూడా వాళ్ళకు పెన్షన్ పెంచేలాగా 140 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయించడం జరిగింది. అంటే కుటుంబంలో ఎప్పుడు కూడా కార్మికులకు మేలు చేయాలి, కార్మికులకు వారికి ఏ సమస్యలు ఉన్నాయో చూసుకోవాలి. దాని తర్వాత నీతి నిజాయితీగా కాకా కుటుంబం పనిచేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకున్నారు. ఈ మైనింగ్ సెక్టర్లో అవకతవకలు లేకుండా ఏదైతే ప్రభుత్వానికి నిధులు రావాలో, పన్నులు రావాలో అన్నీ కూడా సక్రమంగా చేయాలని చెప్పి ఈ బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. నేను స్టడీ చేస్తున్నాను మైనింగ్ డిపార్ట్మెంట్ని స్టడీ చేసి, ఎందుకంటే ఇన్ని గ్యారంటీలు అమలు చేయాలంటే పనులు ఎక్కువ తీసుకొచ్చేది అవసరం ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనతోని ఈ గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మైనింగ్ పోర్ట్ఫోలియోలో దీనికి ఎక్కువ రెవెన్యూ వచ్చేలాగా వివేక్ చేయగలుగుతాడని చెప్పి ఈ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. నేను ఈ బాధ్యతను ఏదైతే చట్టం ప్రకారంగా ఎవరికి కూడా అన్యాయం కాకుండా ఈ చట్టంని సరిగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రిసోర్సెస్. మీ నియోజకవర్గంలోనే ఇసుక దందా కొనసాగుతుంది, వాళ్ళకేం చెప్తారు హెచ్చరిక? ఏమయ్యా నువ్వు తప్పుడు వార్తలు ఇస్తే ఎట్లా? ఇప్పుడు బంద్ ఉన్నదని ఇదే బంద్ ఏదైతే ఇసుక బంద్ అయిందో చెన్నూరులో, ఇతర ప్రాంతాలలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. నేను అందరితో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి మేలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భారీ ఆశలు పెట్టుకుంది మీ మీద, మంచి జరగబోతుంది, మా వివేక్ గారికి పదవి వచ్చిందన్నాక ఎలా చేయబోతున్నారు? అప్పుడు ఏం లేదు, కార్యకర్తలకు వాళ్ళందరికీ ఉత్సాహం పెంచే అవసరం ఉన్నది, వాళ్ళందరికీ ఒక భరోసా ఇప్పించేది అవసరం ఉన్నది. మీ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ఉన్నది. ప్రజలకు ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఇది సరిగా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు మేలు చేసుకోవాలని. ఇది ఓవరాల్గానైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున న్యాయం చేస్తామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ పాలన కొనసాగుతుంది. కాకా వారసత్వాన్ని కొనసాగిస్తాను, కాకా వారసత్వంలో కార్మిక శాఖకి ఎంత క్రియాశీలక పాత్ర ఉందో ఆ పాత్రను కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. చెన్నూరులో ఎలాంటి దందాలకు ఇక చోట్లేదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంటర్ అయిన తర్వాత తన సొంత నియోజకవర్గం చెన్నూరులో పర్యటిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రవీణ్తో నరేష్, టీవీ9 చెన్నూరు నుండి.